బ్రహ్మశ్రీ పండిత్ గానాల రామ్మూర్తి గారి వర్ధంతి సందర్భంగా ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ యోజన సంఘం పూలమాల వేసి సత్కరించుకోవడం జరిగింది. బ్రహ్మశ్రీ పండిత గానాల రామ్మూర్తి గారు మన ఓసీ నుంచి బీసీలోకి కన్వర్ట్ చేసి ఎంత గొప్ప నాయకుడు అయ్యారో మనకు అందరికీ భవిష్యత్ తరాలకు అందరికీ తెలియాలా. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారి స్ఫూర్తిని స్మరించుకుంటూ వారిని ఈరోజు గుర్తు చేసుకుంటూ మన ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ యోజన సంఘం తరఫున మేము సభ్యులందరము వాళ్ళకు నివాళులర్పిస్తూ పూలమాలతో సత్కరించడమైనది. నమస్కారం అండి అందరికీ. ఈరోజు బ్రహ్మశ్రీ రావు సాహెబ్ పండిత గానాల రామ్మూర్తి గారి వర్ధంతి సందర్భంగా ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ యోజన సంఘం ఆధ్వర్యంలో అంతటి మహనీయుడిని స్మరించుకోవడం జరుగుతుంది. ఆయా వ్యక్తి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినది చాలా ఉంది. పండిత గానాల రామ్మూర్తి గారు విశ్వబ్రాహ్మణ వంశీయులకు ఆయన చేసినటువంటి మేలును మన భావితరాలు గుర్తుంచుకోవాలి. ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి కృషి మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఈ ఓసీ కేటగిరీ నుంచి బీసీ కేటగిరీలోకి రావడానికి చాలా కృషి చేశారు. ఈరోజు మనం ఈ సంఘంలో మనం అనుభవిస్తున్నటువంటి ఈ అవకాశాలు ఇవల్ల ఆయన పోరాటానికి నిదర్శనం. ఇక నుంచి కూడా మనం ఇలాంటి వ్యక్తి గురించి అన్నీ తెలుసుకొని ఇప్పుడు ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ యోజన సంఘం సభ్యులు కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం ఆయన్ని స్మరించుకోవడం చాలా ఆనందదాయంగా ఉందండి. ఉంటాను. నమస్కారం. పండిత గానాల రామ్మూర్తి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన యువజన సంఘం ఆధ్వర్యంలో పూలమాల సమర్పించడం జరిగింది. అలాగే పండిత గానాల రామ్మూర్తి గారు మనకు ముఖ్యంగా అప్పట్లోనే ఎమ్మెల్సీ పోటీగా చేసి ఆయన మద్రాసులోనే మంచి పదవిలో ఉన్నత స్థాయిలో కూడా చేరి ఓసీ కేటగిరీ నుంచి బీసీ కేటగిరీలోకి మార్చడానికి చాలా కష్టపడ్డాడు. ఆ సందర్భాల్లో మనం కూడా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాల్లో మనకు తెలియని కొన్ని ఎమ్మెల్సీ పదవులు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ మనకు చేయడం గల కారణం ఏంటంటే ఆయన అంతటి మహనీయుడు మన ఆయన బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ యోజన సంఘం నుంచి మాట్లాడుతున్నాం.